హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో అంటే 6th క్లాస్లో కొన్ని స్టిచెస్ అంటే ఫ్లవర్కి రిలేటెడ్ స్టిచెస్ మనము కంప్లీట్ చేసాము. అండ్ ఇవాళ 7th క్లాస్లో ఇంకొన్ని స్టిచెస్ అనేవి చూపిస్తాను. అండ్ ఆల్మోస్ట్ మన ఎంబ్రాయిడరీ క్లాసెస్ అనేవి కంప్లీట్ అవ్వడానికి వచ్చేసిందండి. ఇంకో 3 or 4 క్లాసెస్ ఉంటాయేమో. అండ్ ఒక 2 వచ్చేసి స్టిచెస్ మీద ఉంటాయి. అండ్ ఇంకో 2 క్లాసెస్ వచ్చేసి మామూలుగా మనం డిజైన్ డ్రా చేసుకొని ఇప్పటి వరకు నేర్చుకున్న అంటే బేసిక్ స్టిచెస్ని యూజ్ చేసి మనం ఫ్లవర్స్ని ఆర్ డిజైన్స్ని ఎలా క్రియేట్ చేస్తామో అనే దాని మీద ఇంకో 2 వీడియోస్ చేస్తాను. అండ్ ఈ ఎంబ్రాయిడరీ క్లాసెస్కి అయితే చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ చాలామందికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ నేర్చుకుంటున్న వాళ్ళు నాకు ఇన్స్టాగ్రామ్ త్రూ మెసేజ్ చేసి మీ వీడియోస్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అనేసి కూడా చాలామంది రెస్పాండ్ అయ్యారు. అండ్ చాలా హ్యాపీగా ఉంది. ఈ ఎంబ్రాయిడరీ క్లాసెస్ కంప్లీట్ అయ్యాక ఒకసారి లైవ్ పెడదాం అనుకుంటున్నాను. సో చాలామంది ఆల్రెడీ వీడియోలో చూపించాను, బట్ అన్ని వీడియోలో కాదు. మెయిన్ ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో నేను నాట్స్ ఎలా వేసుకోవాలి సో అవన్నీ కూడా డీటెయిల్స్గా చూపించాను. బట్ చాలామంది స్టిల్ అదే సేమ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో మీకు ఉండే డౌట్స్ అడగాలి అంటే కూడా మీరు లైవ్లో జాయిన్ అవ్వచ్చు. సో నేను డీటెయిల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లో జాయిన్ అవ్వండి. అండ్ నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో దట్ ఎవరైతే ఎంబ్రాయిడరీ నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి నా వీడియో రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఈ 7th క్లాస్లో మనం ఫస్ట్ చూడబోయే స్టిచ్ వచ్చేసి రే స్టిచ్. దీనినే ఫ్యాన్ స్టిచ్ అని కూడా అంటారు. ఎందుకంటే మనము కంప్లీట్ చేశాక దీని లుక్ అనేది మనకు చూడడానికి ఫ్యాన్ లాగా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనము మల్టిపుల్ స్ట్రైట్ స్టిచెస్ని ఒక పాయింట్ దగ్గర మనం కనెక్ట్ చేస్తాం అనమాట. అండ్ స్టిచెస్ కంప్లీట్ చేశాక చాలా బాగా కనిపిస్తుంది. ఇది ఒక బేసిక్ ఎంబ్రాయిడరీ స్టిచ్ అనమాట. సో నేను చూపిస్తాను. సో యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయిపోండి. సో ఫస్ట్ ఈ బ్రాంచ్ లాగా డ్రా చేసుకున్నాను కదా, దానికైతే స్ట్రైట్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను అనమాట. సో నీడిల్ని ఎప్పుడు కూడా బ్యాక్ సైడ్ నుంచే స్టార్ట్ చేయాలి. సో స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి నేను డైరెక్ట్గా ఇక్కడ ఈ జాయింట్ కామన్ పాయింట్ ఉంది కదా, సో కామన్ సెంటర్ పాయింట్ దగ్గర నేను తీసుకుంటున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ రేస్ లాగా డ్రా చేశాను కదా, సో అక్కడ నేను బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని ఫ్రంట్ సైడ్కి తీసుకొని మళ్ళీ ఈ సెంటర్ పాయింట్ కామన్ పాయింట్ దగ్గర నేను బ్యాక్ సైడ్కి అయితే పంపించేస్తున్నాను. సో నెక్స్ట్ సేమ్ ప్రాసెస్ ఇక్కడ నేను డ్రా చేసిన ప్రతి రేకి కూడా సేమ్ థింగ్ అది ఫాలో అయిపోతూ వచ్చేస్తున్నాను అనమాట. ఒకే కామన్ పాయింట్ దగ్గర మనం నీడిల్ని బ్యాక్కి పంపించేస్తాము. సో ఇటువైపున డిజైన్కి మనం ఏ ప్రొసీజర్ అయితే ఫాలో అయ్యామో నెక్స్ట్ ఇటువైపున దాన్ని కూడా సేమ్ అనమాట. అండ్ ప్రీవియస్ వీడియోస్లో చాలామంది అడుగుతున్నారు ఎలా నాట్ వేసుకోవాలి అనేసి. అండ్ ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఇక్కడ ఒక థ్రెడ్ ఉంది కదా, సో ఈ థ్రెడ్ నుంచి ఇలా తీసుకొని సో ఇలా మిడిల్లో నుంచి నేను నీడిల్ అయితే ఇలా పుల్ చేస్తున్నాను అనమాట. అండ్ ఈ స్టెప్ని 1 more టైం చేయండి. నాట్ అనేది కొంచెం స్ట్రాంగ్గా పడుతుంది. అంతే, నాట్ ఇలా వేసుకోవాలి.
ఒక 2-3 టైమ్స్ చేస్తే నాట్ అనేది స్ట్రాంగ్గా పడుతుంది. సో ఊడిపోకుండా డిజైన్స్ అనేవి పాడవకుండా ఉంటాయి. సో రే స్టిచ్ ఆల్సో కంప్లీటెడ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ స్టిచ్ అయితే చూద్దాము. సో ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా చాలా బేసిక్ స్టిచెస్ అండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అండ్ సింపుల్గా అర్థమైపోతాయి. సో షేప్స్ అనేవి ప్రాపర్గా రావడం కోసం ఫస్ట్ లైన్ డ్రా చేసుకొని ట్రై చేయడానికి చూడండి. అండ్ లైన్ డ్రా చేసుకోకుండా చేస్తే కనుక కొంచెం వంకర టింకరగా అయితే వస్తాయి అన్నమాట. అందుకే నేను ప్రతి వీడియోలో కూడా మీకు లైన్స్ డ్రా చేసి వాటి కింద నేమ్స్ రాసమని చూపిస్తున్నాను. అండ్ ప్రతి వీడియోలో కూడా చూపిస్తున్నాను కదా, అందుకే అనమాట బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థం అవ్వాలనేది నా ఇంటెన్షన్. సో ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ స్టిచ్ చూద్దాము. అండ్ ఫ్రంట్ స్టిచ్కి మనము ఇలా లైన్ డ్రా చేసుకొని 2 సైడ్స్ కూడా ఈక్వల్గా వచ్చేటట్టు అయితే డ్రా చేసుకున్నాము. అండ్ నీడిల్ని ఈ పాయింట్లో బ్యాక్ సైడ్ నుంచి తీసుకుంటున్నాను అన్నమాట. అండ్ ఈ పాయింట్ దగ్గర నేను వెనక్కి పంపించేస్తున్నాను. అండ్ నెక్స్ట్ బ్యాక్ సైడ్ నుంచి ఈ పాయింట్ దగ్గర నేను తీసుకుంటున్నాను అనమాట. నెక్స్ట్ మిడిల్ లైన్ స్ట్రెయిట్ లైన్ కింద నేను నీడిల్ని బ్యాక్ పంపించేస్తున్నాను. ఇప్పుడు రైట్ సైడ్ ఆ లైన్ మీద టాప్లో నేను నీడిల్ని క్లాత్ పైకి తీసుకొని ఆ కామన్ పాయింట్ దగ్గర నేను నీడిల్ని బ్యాక్కి పంపించేస్తున్నాను. సో సేమ్ ప్రాసెస్ మనకి రిపీట్ అవుతూ వస్తుంది. మనం నేర్చుకునే కొద్దీ నీడిల్ని ఎలా యూజ్ చేయాలి క్లాత్ పైన అంటే సింపుల్ వే అవన్నీ కూడా వస్తాయండి. అవన్నీ మీకు నేర్చుకోవాలి అనే ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆన్లైన్ క్లాస్లో కూడా జాయిన్ అవ్వచ్చు. సో నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు చూపించబోయేది ఏంటంటే మళ్ళీ కిందకి నీడిల్ తీసుకొని మళ్ళీ పుల్ చేసి అలాగా లేకుండా సో డైరెక్ట్గా నేను ఇలా తీసుకుంటున్నాను చూడండి. సో ఇలా క్లాత్ పైకి నేను తీసేసుకుంటున్నాను. సో ఇలా నీడిల్ని మళ్ళీ ఆ క్లాత్ కిందకి తీసుకెళ్ళి అదేం పని లేకుండా నేను జస్ట్ క్లాత్ పైనే ఈ టెక్నిక్స్ అన్నీ కూడా చూపిస్తున్నాను. సో లాస్ట్ స్టిచ్ ఏంటంటే ఈ బాటమ్ పాయింట్లో నుంచి నీడిల్ని పైకి తీసుకొని సో ఈ జాయింట్ సో ఈ కామన్ పాయింట్ దగ్గర నుంచి నీడిల్ని బ్యాక్కి పంపించేయాలి. సో ఫస్ట్ స్టిచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫెదర్ స్టిచ్ చూద్దాము. ఈ స్టిచ్ని వేయడం కోసం ఫస్ట్ నేను ఇలా 3 లైన్స్ ప్యారలల్గా డ్రా చేసుకున్నాను అనమాట. ఫస్ట్ ఏంటంటే ఈ ఫస్ట్ లైన్ టాప్ పాయింట్ దగ్గర నుంచి నీడిల్ని మనం పైకి తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ థర్డ్ లైన్ టాప్ పాయింట్లో నీడిల్ని బ్యాక్ పంపించేయాలి. అండ్ ఇక్కడ నీడిల్ మొత్తం కంప్లీట్గా పుల్ చేయకుండా గ్యాప్ వదిలేసి బ్యాక్ సైడ్ నుంచి ఈ మిడిల్ లైన్ మీద కొంచెం టాప్ పాయింట్లో కాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఈ పాయింట్లో మనం నీడిల్ని బ్యాక్ సైడ్ నుంచి క్లాత్ మీదకైతే తీసుకోవాలి. సో ఇప్పుడు ఈ స్టిచ్కి ఇక్కడ స్ట్రైట్గా మనం నీడిల్ని బ్యాక్ పంపించేయాలి. కొంచెం గ్యాప్ వదిలేసి
ఈ మిడిల్ లైన్ మీద బ్యాక్ సైడ్ నుంచి కొంచెం గ్యాప్ వదిలేసి మనం ఈ పాయింట్లో నీడిల్ని తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నీడిల్ని కంప్లీట్గా పుల్ చేసేయాలి. సో ఇటువైపు చేసిన ప్రాసెస్ ఇప్పుడు ఇటువైపు చేద్దాము. సో నీడిల్ కంప్లీట్గా పుల్ చేసేయకూడదు అనమాట. కొంచెం గ్యాప్ వదిలేసి ఈ మిడిల్ లైన్ మీద మనం నీడిల్ని క్లాత్ పైకి తీసుకొని థ్రెడ్ మొత్తం పుల్ చేయాల్సి ఉంటుంది. సో ఇందాక ఏంటంటే నీడిల్ని బ్యాక్ పంపించేసి అలా చేసాం కదా. సో ఇప్పుడు అలా చేయకుండా సో డైరెక్ట్గా క్లాత్ బ్యాక్కి పంపించేసి ఫ్రంట్కి అయితే తెచ్చేద్దాం. దీనికి స్ట్రైట్ పాయింట్లో నీడిల్ బ్యాక్ తీసుకొని అండ్ ఈ మిడిల్ లైన్ మీద ఇలా తీసేసుకుంటున్నాను. సో నీడిల్ అనేది థ్రెడ్ మిడిల్లోకి అంటే పైకి వచ్చేయాలన్నమాట. సో రైట్ సైడ్ చేసాం కదా. సో సేమ్ లెఫ్ట్ సైడ్ చూపిస్తాను. అండ్ లాస్ట్లో ఈ థ్రెడ్ని మనం సెక్యూర్ చేయాలి కాబట్టి ఈ థ్రెడ్ బ్యాక్ సైడ్ నుంచి నీడిల్ని బ్యాక్కి పంపించేసి నాట్ వేసుకోవడమే. సో ఇదన్నమాట క్లాస్ 7లో ఈ 3 స్టిచెస్ మనం నేర్చుకున్నాము. సో ఇంకొన్ని స్టిచెస్ నెక్స్ట్ ఫర్దర్ క్లాస్లో నేర్చుకుందాము.